హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు టాపిక్ మనం చెప్పుకునేటువంటి టాపిక్ త్రిభుజం అనమాట. మరి త్రిభుజం అంటే మీకు తెలుసు. సో త్రిభుజానికి ఎన్ని భుజాలు ఉంటాయి? త్రిభుజానికి 3 భుజాలు ఉంటాయి, అదేవిధంగా 3 కోణాలు ఉంటాయి, 3 శీర్షాలు ఉంటాయి. ఇవి త్రిభుజం యొక్క ముఖ్యమైనటువంటి భాగాలు అనమాట. అయితే మరి త్రిభుజం యొక్క డెఫినేషన్ ఏమంటే, సో 3 రేఖలతో ఏర్పడేటువంటి సరళ సంవృత పటాన్ని త్రిభుజం అని అంటారు. మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇది ఒక త్రిభుజం అనమాట. మరి త్రిభుజం యొక్క డెఫినేషన్ ఏమంటే, 3 రేఖలతో ఏర్పడేటువంటి సరళ సంవృత పటాన్ని త్రిభుజం అని అంటారు. మరి సంవృత పటం అంటే ఏంది? సంవృతం అంటే అన్ని వైపులా కూడా మూయబడి ఉండేటువంటి పటాన్ని ఏమంటారంటే సంవృత పటం అని అంటారు. దీన్ని మనం ఏబిసి అనుకుంటే ఏబి ఒక భుజము, బీసీ ఒక భుజము, సిఏ ఒక భుజం అనమాట. ఇవి 3 భుజాలు. తర్వాత ఇక్కడ ఏ వద్ద ఉన్నటువంటి బిందువు, బి వద్ద బిందువు, సి వద్ద బిందువు, ఈ బిందువులు ఏమంటారంటే శీర్షాలని అంటారు. అదేవిధంగా లోపల ఉన్నటువంటి భాగాలను కోణాలని అంటారు. కాబట్టి సో త్రిభుజం అంటే 3 భుజాలతో ఏర్పడేటువంటి సరళ సంవృత పటాన్ని త్రిభుజం అని అంటారు. మరి త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాలు మొత్తం ఎంతకు సమానం చెప్పండి? సో 180 డిగ్రీస్కి సమానం అవుతుంది. అంటే ఏ వద్ద కోణము, బి వద్ద కోణము, సి వద్ద కోణం, ఈ 3 కోణాల మొత్తం కూడా మనకు 180కి సమానం అవుతుంది. తర్వాత అయితే త్రిభుజం యొక్క రకాలు చూడండి ఇక్కడ. అయితే త్రిభుజాలు ఏం చేస్తాం మనము? 2 రకాలు విభజిస్తాం మనం. ఆ రకాలు ఏమంటే భుజాల ప్రకారంగా, అదేవిధంగా సో కోణాల ప్రకారం అనమాట. మరి భుజాల ప్రకారం మనం త్రిభుజాలను కూడా మళ్ళీ 3 భాగాలు చేస్తాము. అదేవిధంగా కోణాల ప్రకారం కూడా మన త్రిభుజాలు మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి అనమాట. అయితే మరి భుజాల ప్రకారం ఏంటి? ఇక్కడ మనకు సమబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజము, విషమబాహు త్రిభుజం అనమాట. మరి సమబాహు త్రిభుజం అంటే ఏంది? ఒక త్రిభుజంలో ఉన్నటువంటి అన్ని భుజాలు సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని ఏమంటారంటే సమబాహు త్రిభుజం అని అంటారు. అలా కాకుండా ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానం ఉంటే ఆ త్రిభుజాలు ఏమంటారంటే సమద్విబాహు త్రిభుజం అని అంటారు. అంటే 2 భుజాలు సమానం ఉంటే మరొక భుజము దానికి సమానంగా ఉండదు అనమాట. కాబట్టి దీని ఏమంటారు? సమద్విబాహు త్రిభుజం అని అంటారు. అలా కాకుండా సో 3వ మంది ఇక్కడ విషమబాహు త్రిభుజం అంటే అర్థమైంది ఇక్కడ. సో ఏ భుజము కూడా సమానంగా ఉండని త్రిభుజాన్ని ఏమంటారంటే విషమబాహు త్రిభుజం అని అంటారు. కాబట్టి 3 భుజాలు డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ. అయితే సో ప్రతి త్రిభుజంలో ఉన్నటువంటి కోణాలు మొత్తం 180కి సమానం అవుతుంది అనమాట. అయితే వీటి ధర్మాలు ఇంకా ఉంటాయి. 3 భుజాలు సమానం ఉంటాయి. ప్రతి కోణం కూడా సమానం ఉంటుంది. ఎంత ఉంటుంది ఇక్కడ? సమత్రిభుజంలో 60, 60, 60 అన్ని కోణాలు సమానం ఉంటాయి. అదేవిధంగా సమద్విబాహు త్రిభుజంలో కూడా మనకు 2 భుజాలు సమానం ఉంటాయి. ఈ 2 సమాన భుజాలకు ఎదురు ఉన్నటువంటి కోణాలు కూడా సమానం ఉంటాయి. అంటే దీనికి ఎదురు ఉన్నటువంటి కోణం ఇది, దీనికి ఎదురున్న కోణం ఇది, కాబట్టి ఈ 2 కోణాలు సమానం ఉంటాయి. అదేవిధంగా విషమబాహు త్రిభుజంలో ఏ భుజాలు కూడా సమానం ఉండవు, ఏ కోణాలు కూడా సమానం ఉండవు. సరే, ఇవి మన త్రిభుజం యొక్క ధర్మాల గురించి చెప్పుకుందాం మనము. అయితే ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి ఇక్కడ మనము? సో త్రిభుజము, త్రిభుజ వైశాల్యాలు, చుట్టుకొలత, అదేవిధంగా సో ప్రీవియస్ డిఎస్సి, అదేవిధంగా టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. కాబట్టి వీడియోని ఎవరు కూడా మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మనము సో ప్రీవియస్ డిఎస్సి, ప్రీవియస్ టెట్, ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి సో డిఎస్సిలో, అదేవిధంగా టెట్లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్లకు మనకు కొన్ని ఎగ్జాంపుల్ వచ్చినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. సో అందుకోసం అందరూ చూడండి. తర్వాత మరి భుజాల ప్రకారం 3 రకాలు. అదేవిధంగా కోణాల ప్రకారం చూడండి. ఇక్కడ ఏముంది? ఇక్కడ కోణాల ప్రకారము అల్పకోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజము, లంబకోణ త్రిభుజము. మీకు తెలుసు అల్పకోణం అంటే ఏంది? 0 డిగ్రీల కంటే ఎక్కువ, 90 డిగ్రీల కంటే తక్కువ ఉన్నటువంటి కోణాన్ని ఏమంటారంటే అల్పకోణం అని అంటారు. మరి అల్పకోణ త్రిభుజంలో ఉన్నటువంటి ఇక్కడ నియమాలు ఏంటి? ఇక్కడ ఒక త్రిభుజం తీసుకుంటే మనము ఈ త్రిభుజంలో ప్రతి కోణం కూడా అంటే 3 కోణాలు ఉన్నాయి ఇక్కడ. సో 1వ కోణం, 2వ కోణం, 3వ కోణం తీసుకుంటే మనము ఈ 3 కోణాలు కూడా ఖచ్చితంగా 90 కంటే తక్కువగానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము 50 డిగ్రీలు, 60 డిగ్రీలు, 70 డిగ్రీలు తీసుకుంటే 50 అంటే ఇక్కడ మనకు సో 90 కంటే చిన్నది, 0 కంటే పెద్దది, కాబట్టి అల్పకోణమే. 60 కూడా అల్పకోణం, 70 కూడా అల్పకోణం. కాబట్టి సో ఈ విధంగా ప్రతి కోణం మనకు అల్పకోణం అయితే దాన్ని ఏమంటారంటే అల్పకోణ త్రిభుజం అని అంటారు. మరి అధిక కోణ త్రిభుజం అంటే ఏంది? మరి దీనిలాగానే మనం త్రిభుజంలో ప్రతి కోణం కూడా అధిక కోణం అంటే ఏంది? ఇక్కడ మనకు 90 కంటే ఎక్కువ ఉండాలి కదా. అంటే త్రిభుజంలో ఉన్నటువంటి ప్రతి కోణం కూడా మనకు అధిక కోణమే ఉంటుందా? సో ఉండదు. అంటే త్రిభుజంలో ఒక కోణం మాత్రమే అధిక కోణం ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఇక్కడ మీకు అప్పుడే అర్థమవుతుంది ఇక్కడ. సో ఏదైతే పెద్ద భుజం ఉందో దానికి ఎదురుగున్నటువంటి కోణం ఇక్కడ ఆ పెద్ద కోణం అనమాట. ఈ కోణం మనకి ఎట్లా ఉండాలి? మనకి ఇది సో 90 కంటే ఎక్కువ ఉండాలి, 180 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి ఆ కోణాన్ని ఏమంటే అధిక కోణం అని అంటారు. మరి అధిక కోణ త్రిభుజంలో ఒక కోణం మాత్రమే అధిక కోణంగా ఉంటుంది. అంటే అర్థమైంది ఇక్కడ 90 కంటే ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇక్కడ 100 డిగ్రీలు ఉంటే ఇక్కడ మనకు ఇక్కడ 50, ఇక్కడ 30 తీసుకున్నాం మనకు. అంటే 30, 50, 100 మొత్తం ఎంత? 180 డిగ్రీలు అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మీరు. అధిక కోణ త్రిభుజం అనగానే అల్పకోణ త్రిభుజంలో ప్రతి కోణం కూడా అధిక కోణం ఉండదు. కేవలము ఒక కోణం మాత్రమే అధిక కోణం ఉంటుంది. మిగతా 2 కోణాలు ఖచ్చితంగా ఏమైతే అల్ప కోణాలే అవుతాయి. ఇది కండిషన్ అనమాట. అదేవిధంగా మరి లంబకోణ త్రిభుజం అంటే సేమ్ దీనిలాగా ఇది కూడా ఒక త్రిభుజంలో ఒక కోణము లంబకోణం అయితే, లంబకోణం అంటే ఎంత? 90 డిగ్రీల కోణం కావాలి. కాబట్టి ఒక త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీలు ఉండి మిగతా 2 కోణాలు మొత్తం కూడా 90కి సమానమైతే ఆ త్రిభుజాన్ని ఏమంటారంటే లంబకోణ త్రిభుజం అని అంటారు. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇంకోటి, సో లంబకోణానికి ఎదురుగా ఉన్నటువంటి భుజాన్ని ఏమంటారు ఇక్కడ కర్ణం అని అంటారు. లంబకోణ త్రిభుజంలో సో లంబకోణానికి ఎదురుగుండే భుజాన్ని ఏమంటారంటే కర్ణం అని అంటారు. ఇవి
కొన్ని అంశాలు అనమాట. తిరిగి మనము త్రిభుజ ధర్మాలు చెప్పుకునేటప్పుడు వాటి గురించి చెప్పుకుందాం మనము. అయితే ఇక్కడ మనము మనకి ఎగ్జామ్ పర్పస్గా వచ్చేటువంటి వీటికి సంబంధించినటువంటి సూత్రాలు, వైశాల్యాలు, చుట్టుకొలతలు, దానిపైన ప్రాబ్లమ్స్ మనం ఫస్ట్ చూద్దాం మనము. తర్వాత త్రిభుజ వైశాల్యం ఫార్ములా చూడండి. ఇక్కడ త్రిభుజ వైశాల్యం అంటే ఏంటి మనకు ఇక్కడ మనకు రెండు రకాల త్రిభుజాలు ఉన్నాయి. ఇక్కడ ఒక త్రిభుజం మనకి ఇలా ఉంది ఇక్కడ. అయితే ఈ త్రిభుజానికి కింద ఉన్నటువంటి భాగాన్ని ఏమంటారు, భూమి అని అంటారు. దీన్ని బీతో సూచిస్తామని బేస్ అనమాట. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ శీర్షం ఏ నుంచి బీసీ పైకి ఇచ్చినటువంటి లంబాన్ని ఇక్కడ లంబంగా ఉంటుందన్నమాట. ఈ లంబాన్ని ఏమంటారంటే ఎత్తు అని తీసుకుంటామంట మనం. కాబట్టి ఒక త్రిభుజంలో భూమి మరియు ఎత్తు ఇచ్చినప్పుడు, అదేవిధంగా సరే ఈ చూద్దాం ఫస్ట్ మనము. ఒక త్రిభుజంలో భూమి మరియు ఎత్తు ఇచ్చినప్పుడు దానికి వైశాల్యానికి ఫార్ములా ఏమంటే త్రిభుజ వైశాల్యం A = 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అనమాట. A = 1/2 ఇంటూ B ఇంటూ హెచ్ అనమాట. A = 1/2 ఇంటూ B ఇంటూ హెచ్ అనమాట. అదేవిధంగా మనము ఇలాంటి త్రిభుజం అంటే ఏది ఇక్కడ మనకి ఇది అల్పకోణ త్రిభుజం అనమాట. ఎత్తు ఉంది, భూమి ఉంది, ఇక్కడ మనకి వైశాల్యం ఇది అనమాట. అదేవిధంగా మన పక్కలో లంబకోణ త్రిభుజం తీసుకున్నప్పుడు కూడా మనం మరి లంబకోణ త్రిభుజం తీసుకుంటే దీనికి ప్రత్యేకించి మనము ఎత్తును తీసుకోవాల్సిన అవసరం లేదు. లంబకోణ త్రిభుజంలో ఉన్నటువంటి ఈ కర్ణం వదిలిపెట్టేస్తే మిగతా భుజాలు ఏవైతే ఉంటాయో ఆ రెండు భుజాలలో ఒక భుజం ఏమవుతుంది మనకి అది భూమి అవుతుంది అనమాట. ఇది అంటే దీన్ని బి అనుకుంటాం. అదేవిధంగా ఇదేం చెప్పండి హెచ్ అనమాట. PQR త్రిభుజంలో ఈ కింది భాగాన్ని ఏమంటారు, భూమి అని అంటారు. అదేవిధంగా దీన్ని హెచ్ అంటారు. కాబట్టి లంబకోణ త్రిభుజాన్ని కూడా మనం ఇదే సూత్రం ఉపయోగిస్తాం. కాబట్టి క్యాపిటల్ A = ఏరియా ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అనమాట. ఇది ఈ రెండు త్రిభుజాలకు మనకు ఉపయోగించేటువంటి సూత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది తర్వాత ఇంకో త్రిభుజం చూడండి. ఇక్కడ ఈ త్రిభుజం ఇక్కడ ఇచ్చినాడే ఇక్కడ దీని యొక్క పేరు మనము క్యాపిటల్ ABC అని త్రిభుజంగా తీసుకుంటే మనము మరి ABC త్రిభుజాలు మనకి ఇక్కడ భూమిని కానీ మనకి ఎత్తి ఇవ్వలేదు ఇక్కడ. అంటే ఏదైనా త్రిభుజం యొక్క మనకు మూడు భుజాలు ఇచ్చినప్పుడు, మూడు భుజాల కొలతలు ఇచ్చినప్పుడు ఆ మూడు భుజాల కొలతలు కూడా మనకు డిఫరెంట్గా ఉండి, అదేవిధంగా అవి లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు కానప్పుడు చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి త్రిభుజానికి మూడు భుజాలు వేరే వేరేగా ఉండి ఆ మూడు భుజాలు కూడా మనకు లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు కాకుండా, అదేవిధంగా ఎత్తు ఇవ్వనప్పుడు అప్పుడు ఈ త్రిభుజాన్ని ఏమంటారు, దీన్ని విషమబాహు త్రిభుజం అని అంటారు. కాబట్టి మూడు భుజాలు వేరే ఉంటే దాన్ని ఏమంటారు, విషమబాహు త్రిభుజం అని అంటారు. మరియు ఈ మూడు భుజాలు కూడా మనకు లంబకోణ త్రిభుజానికి భుజాలు కానప్పుడు అంటే దానికి వైశాల్యానికి ఫార్ములా ఏమంటే వాటి వైశాల్యం A = మీరు సింపుల్గా విషమబాహు త్రిభుజంగా గుర్తుపెట్టుకోండి మీరు. మరి క్యాపిటల్ A = ఫార్ములా ఏమంటే √S ఇంటూ S - A ఇంటూ S - B ఇంటూ S - C అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ సూత్రం ఇది. √S ఇంటూ S - A ఇంటూ S - B ఇంటూ S - C అనమాట. ఇదేం చెప్పండి, విషమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రము. మరి వైశాల్యానికి సూత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే హెరాన్ అనమాట. కాబట్టి ఈ సూత్రాన్ని ఏమంటారంటే హెరాన్ సూత్రం అని అంటారు. హెరాన్ సూత్రం అనమాట. అంటే హెరాన్ సూత్రము త్రిభుజ వైశాల్యం కోసము. మీకు ఎగ్జామ్లో అడగొచ్చు మీకు. క్యాపిటల్ A = √S ఇంటూ S - A ఇంటూ S - B ఇంటూ S - C అనేటువంటిది ఈ సూత్రాన్ని ఏమని పిలుస్తారని మీకు అడగొచ్చు ఈ విధంగా. కాబట్టి దాన్ని ఏమంటే ఇక్కడ హెరాన్ సూత్రం అనమాట. లేకుంటే హెరాన్ సూత్రం కింది వాటిలో ఏది అంటే మీకు ఇలా అడగొచ్చు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మీరు. క్యాపిటల్ A = √S ఇంటూ S - A ఇంటూ S - B ఇంటూ S - C అనమాట. మరి S అంటే ఏం చెప్పండి, ఇక్కడ S అంటే చుట్టుకొలతలో సగం అనమాట. చుట్టుకొలత అంటే ఇక్కడ త్రిభుజం యొక్క మూడు భుజాల పొడవుల మొత్తము. అంటే A + B + C యాక్చువల్గా A + B + C ఏమంటారు, త్రిభుజం యొక్క చుట్టుకొలత అని అంటారు. ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలతలో సగం తీసుకుంటే మనము అది S కు సమానం అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, ఇందులో S అంటే ఏం చెప్పండి, ఇక్కడ S = A + B + C / 2 మూడు భుజాల పొడవుల మొత్తము బై 2 అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత పెరిమీటరు. మరి చుట్టుకొలత ఫార్ములా ఇక్కడ భుజాల మొత్తానికి సమానం కాబట్టి A + B + C గా తీసుకుంటాం. ఇక్కడ S అనుకున్నాము. 2S = A + B + C అవుతుంది. P = 2S = A + B + C కి సమానం కావడము జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సమద్విబాహు త్రిభుజం అనమాట. మరి మీకు తెలుసు సమద్విబాహు త్రిభుజం అంటే ఏంటి, ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానం ఉంటే ఏమంటారు, సమద్విబాహు త్రిభుజం అని అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హెచ్చు కొలత మనకి ఇవ్వకుండా ఈ త్రిభుజం యొక్క మూడు భుజాల కొలతలు ఇచ్చినట్టు అర్థం. ఇక్కడ ఈ రెండు భుజాలు సమానం ఉంటాయి కాబట్టి ఇక్కడ దీని ఒక పొడవు A, దీని ఒక పొడవు A అనుకుందాం మనము. ఇది B అనమాట. మరి A నుంచి ఇక్కడ గీసినటువంటి లంబము A నుంచి ఇక్కడ D అనుకుంటే మనం AD లంబం అనమాట. దానికి ఒక పొడవు H అనుకుంటే మనము. మరి సమద్విబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఎలాగ అనుకుంటాం మనం, ఫస్ట్ ఎత్తు అనుకోవాలి కాబట్టి ఎత్తు ఎలా వస్తుంది మనకు. అయితే చూడండి, ఇక్కడ ఈ ఎత్తు అనేది ఏం చేసి ఇక్కడ మనకు ఇక్కడ సమద్విబాహు త్రిభుజంలో ఎదుటి భుజాన్ని ఈ శీర్షం నుంచి గీచేటువంటి లంబము రెండు సమాన భాగాలు విధిస్తుంది. అంటే అర్థమైంది ఇక్కడ B నుంచి Dకి ఎంతైతే ఉంటుందో D నుంచి C కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం ఇప్పుడు B అనుకుంటామని ఇక్కడ నుంచి B నుంచి Dకి ఎంత ఉంటుందో B/2 కు సమానం అవుతుంది. కాబట్టి దీని నుంచి మనము మరి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏంటి, ఇక్కడ మనకు AB² AD² + BD² కి సమానం. ఎందుకు చెప్పండి, ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణం యొక్క వర్గం ఇది లంబకోణం ఎదురున్నటువంటి భుజాన్ని ఏమంటారు, కర్ణం అని అంటారు. కాబట్టి కర్ణం యొక్క వర్గము మిగిలిన భుజాల వర్గాల మొత్తానికి సమానం. కాబట్టి AB² ఏమని రాస్తాం మనము, AD² + ఇది D అనుకుంది ఇక్కడ మనం D అనమాట. ఇది తర్వాత BD²
స్క్వేర్ అనమాట. మరి అది ఇక్కడ నుంచి మరి ఏబి అంటే ఏమనుకున్నాం మనం, ఏ కాబట్టి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏడి అంటే ఏమనుకున్నాం, హెచ్ అనుకున్నాం కాబట్టి హెచ్ స్క్వేర్ ప్లస్ బీడి అంటే ఎంత, బి బై 2కు సమానం అవుతుంది, స్క్వేర్ ఉంది ఇక్కడ కాబట్టి మనకి ఏం కావాలి, హెచ్ స్క్వేర్ కావాలి కాబట్టి హెచ్ స్క్వేర్ అలాగే వచ్చేసి ఇవతల కోసం అయితే మైనస్ అవుతుంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ ఎంత అవుతుంది, అప్పుడు బి స్క్వేర్ బై 4 అవుతుంది. సో వీటిని మనం సూక్ష్మీకరిస్తే కాసా కట్టేస్తే 4 ఇంటూ బి స్క్వేర్ సారీ 4 ఇంటూ ఏ స్క్వేర్ 4 ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 4 ఉంటుంది. దీనికి హెచ్ స్క్వేర్కి సమానం అవుతుంది. దీని నుంచి మనకి హెచ్ ఏమొస్తుంది చెప్పండి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు దీనికి రూట్ వచ్చి దీనికి వర్గమూలం ఎంత, సో 2 అవుతుంది కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2. చాలామంది నాన్ మేసలు కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. మరి వర్గమూలం చేసి దీని యొక్క వర్గాలు కూడా పోతే చేస్తారంటే వర్గాలు పోవు, ఎందుకోసం అంటే ఇక్కడ రెండు పదాలు కలిసి ఉన్నాయి ఇక్కడ కాబట్టి వీటి యొక్క వర్గాలు పోవు, కేవలము సింగిల్ పదం మాత్రమే వాటి యొక్క మనం రెండు వర్గాలు క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం కాబట్టి. సో దీనికి మాత్రం మనకు స్క్వేర్ రూట్ వస్తుంది ఇక్కడ బై ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ 4 యొక్క వర్గమూలం 2 కాబట్టి 2 అన్నమాట. కాబట్టి సమద్విబాహు త్రిభుజం యొక్క సో ఎత్తుకు ఫార్ములా ఏమంటే ఏ అనేటువంటిది సమానంగా ఉన్నటువంటి రెండు భుజాల్లో ఒక భుజమైనప్పుడు, బి అనేది సమానంగా లేని భుజమైనప్పుడు, హెచ్ ఈక్వల్ ఏమంటే సో రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2కు సమానం అవుతుంది. మరి అదేవిధంగా మరి త్రిభుజ వైశాల్యం ఏం చెప్పండి, క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు కదా, మరి హాఫ్ ఇంటూ మరి బి అంటే మనకి ఇక్కడ బీనే ఇచ్చింది, ఇక్కడ భూమి అంటే మనకి ఏముంది ఇక్కడ, సో భుజం ఒకప్పుడు బీనే ఉంది కాబట్టి బి అట్లే రాసేస్తాం మనము. మరి హెచ్ అంటే మనకి ఎంత వచ్చింది చెప్పండి, ఇక్కడ హెచ్ అంటే మనకు సో రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సో బై 2 వచ్చింది ఇక్కడ. దీన్ని ఇంకా సూక్ష్మీకరిస్తే మనము సో 1 ఇంటూ బి ఇంటూ ఏమొస్తుంది ఇక్కడ మనకి అదే వస్తుంది, బి ఇంటూ సో రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది బై ఇక్కడ 2 2 ఎంత చెప్పండి 4 వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఏమంటే ఇక్కడ మనకు సో భూమి ఇంటూ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 4కు సమానం కావడము జరుగుతుంది. అదేవిధంగా దీని యొక్క చుట్టుకొలత ఫార్ములా చెప్పండి, రెండు భుజాలు సమానం ఉన్నాయి కాబట్టి అంటే ఏంది ఇక్కడ మనకు ఏ ప్లస్ బికి సమానం అవుతుంది కాబట్టి ఏ ప్లస్ ఏ అంటే ఎంత, సో 2a ప్లస్ బికి సమానం అవుతుంది కాబట్టి ఇది ఇక్కడ మనకు సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలతకు సమానం కావడము జరిగింది. తర్వాత నెక్స్ట్ తర్వాత సమబాహు త్రిభుజం అనమాట. మరి సమబాహు త్రిభుజం అంటే ఏంటి, మూడు భుజాలు సమానం ఉండే త్రిభుజాన్ని ఏమంటారు, సమబాహు త్రిభుజం అని అంటారు. ఇక్కడ పెట్టి భుజాల పొడవు మనము సో ఏగా తీసుకుంటే ఇది హెచ్ అంటే ఎత్తు అనమాట ఇక్కడ. అయితే ఈ త్రిభుజాన్ని ఎప్పుడు ఏమంటారు, సమబాహు త్రిభుజం అని అంటారు. ఇందులో సో ఈ యొక్క ఎత్తు ఏం చేస్తుంది ఇక్కడ మనకు ఎదుటి భుజానికి లంబంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చేసే కోణం ఎంత, సో 90 డిగ్రీలు అనమాట. మరి ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాసెస్ ప్రకారం మనం పైథాగోరస్ సిద్ధాంతం ప్రకారం చేస్తే మనకు వచ్చేటువంటి హెచ్ విలువ మనకి ఎంతంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు సో √3/2a అవుతుంది. మీకు మళ్ళీ చెప్పడం లేదు ఇక్కడ నేను. సో అదే ప్రకారం చేస్తే మనకు వచ్చేటువంటి సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఎంతంటే ఎత్తు ఎంతకు సమానం అంటే ఇక్కడ మనకు √3/2 ఇంటూ ఏ అంటే సమాన భుజాలు ఒక భుజం యొక్క పొడవు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకో, చాలా ఇంపార్టెంట్ ఇది. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2a. అన్ని ఇక్కడ ఎత్తులు కూడా సమానం ఉంటాయి కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2a అనమాట. మరి అదేవిధంగా సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు చాలా ఇంపార్టెంట్ సో √3/4a స్క్వేర్కి సమానం అవుతుంది. ఇక్కడ మనకు సో ఎత్తు ఇవ్వకుండా కేవలం భుజాలు మాత్రమే ఇస్తే మనం వాడేటువంటి సూత్రం ఏంటంటే సమబాహు త్రిభుజ వైశాల్యం క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు √3/4a స్క్వేర్ని ఉపయోగిస్తాం మనం. ఏ అంటే సమాన భుజాలలో ఒక భుజం యొక్క పొడవు అనమాట. అలా కాకుండా ఒక సమబాహు త్రిభుజం యొక్క మనకు సో ఎత్తులు ఇచ్చినాడు అనుకుని వాడు భుజం ఇవ్వకుండా ఎత్తిస్తే ఇప్పుడు ఏం చేస్తాం మనం, క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ సో √3/4a స్క్వేర్. మరి దీని నుంచి మనకు ఏ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ దీని నుంచి ఏ ఏమొస్తుందంటే సో ఏ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ హెచ్ 2h/√3 అవుతుంది. కాబట్టి ఇది దీని నుంచి మనకు వచ్చేటువంటి ఏ యొక్క విలువ అనమాట. మరి ఏ ఉన్న ప్లేస్ అది ప్రతిక్షేపిస్తే మనం ఏమొస్తుంది చెప్పండి, ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ అంటే మనకి ఎంత వచ్చింది 2h/√3 కాబట్టి సో 2h/√3 స్క్వేర్ రాస్తుంది ఇక్కడ నేను. చూడండి సూక్ష్మీకరిస్తున్నా, మరి √3/4 ఇంటూ 2h/√3 అంటే అర్థమైంది ఇక్కడ 4h స్క్వేర్/√3 స్క్వేర్ అంటే 3 వస్తుంది ఇక్కడ. మరి 4 క్యాన్సిల్ అయితే ఇక్కడ √3 ఒకట్లా √3లో క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. అంటే √3తో క్యాన్సిల్ చేస్తే మనకు √3 వస్తుంది అనమాట ఇక్కడ. అప్పుడు మనకు మిగిలిన విలువ చెప్పండి, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ఉంది, తర్వాత బై √3 ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మీరు, సమబాహు త్రిభుజంలో ఎత్తు మాత్రమే ఇచ్చినప్పుడు దాని వైశాల్యం ఎంతంటే ఫార్ములా ఏమంటే క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు h²/√3కి సమానం అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇది సమబాహు త్రిభుజంలో ఎత్తు యొక్క సూత్రము హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2aకి సమానము. అలా కాకుండా సో భుజం ఇస్తే వైశాల్యం ఎంత ఏ ఈజ్ ఈక్వల్ టు √3/4a². అదేవిధంగా సో ఎత్తు మాత్రం ఇస్తే అప్పుడు వైశాల్యం ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు h²/√3కి సమానము అవుతుంది. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకోసం అంటే మనం ప్రీవియస్ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ చెప్పుకుందాం మనము. సో ఇందులో భాగం మొదటి క్వశ్చన్ ఇప్పుడు రాస్తాను ఇక్కడ. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. మనకు ఏపీ టెట్ 2018లో వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. సో ఎత్తు 6 సెంటీమీటర్లు, భూమి 9 సెంటీమీటర్లు గల త్రిభుజ వైశాల్యం ఎంత అని చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఎత్తు అంటే ఎంత, హెచ్ ఈజ్ ఈక్వల్ టు
6 సెంటీమీటర్లు. మరి అదేవిధంగా భూమి అంటే బి ఎంత అయిపోయింది మనకి ఇక్కడ 9 సెంటీమీటర్. త్రిభుజ వైశాల్యం ఫార్ములా సో ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సో బి ఇంటూ హెచ్ కాబట్టి సో హాఫ్ ఇంటూ బి అంటే ఎంత 6, తర్వాత హెచ్ అంటే ఎంత 9 కాబట్టి 9 ఇక్కడ సో 2 ఎకం 2 మూల మరి 9 మూల ఎంత చెప్పండి 27 సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి సో త్రిభుజ వైశాల్యం ఎంత అంటే 27 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఏపీ టెట్లో వచ్చినటువంటి సో క్వశ్చన్ అనమాట ఇది. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ ఏముందంటే ఒక త్రిభుజ వైశాల్యము 220 సెంటీమీటర్ స్క్వేర్ మరి దాని ఎత్తు 11 సెంటీమీటర్లైన త్రిభుజం యొక్క భూమి ఎంత అని ఇక్కడ అయితే మనకి వైశాల్యం ఇచ్చిండు భూమి ఎంత అని ఇక్కడ. మరి ఇక్కడ మనకు తెలుసు సూత్రం ఏం చెప్పండి త్రిభుజ వైశాల్యం క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సో బి ఇంటూ హెచ్. మరి డైరెక్ట్గా రాదు ఇక్కడ మనం ఏ అంటే ఎంత వైశాల్యం కాబట్టి సో 220 ఈక్వల్ ఇక్కడ 1/2 ఇంటూ సో బి అలాగే ఉంటుంది ఇక్కడ. మరి హెచ్ అంటే ఎంత ఇక్కడ 11 సెంటీమీటర్ 11 వస్తుంది ఇక్కడ. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము. ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ సర్వీసెస్ మొత్తం ఇక్కడ ఇంటూ ఉన్నాయి కాబట్టి మనం ఈ 2 పదాలు క్యాన్సిల్ చేసుకోవచ్చు మనము. సో 11 ఎకం 11 11 2 22 11 0 0 ఇక్కడ 20 వచ్చింది ఇక్కడ. మనకి బి కావాలి కాబట్టి ఇది ఏం చేస్తుంది క్రాస్ మల్టిప్లికేషన్ కాబట్టి సో 2 × 20 ఎంత చెప్పండి 40 వస్తుంది. ఇక్కడ ఏమని చెప్పండి 1 × b × 1 ఎంత సో బి వస్తుంది. కాబట్టి బి అంటే మనకి ఎంత సమానం చెప్పండి ఇక్కడ 40 సెంటీమీటర్లకు సమానం కావడము జరిగింది. కాబట్టి త్రిభుజం యొక్క భూమి ఎంత అంటే 40 సెంటీమీటర్లు అనమాట. నేను మీకు ఇక్కడ సెలెక్షన్ చేసినటువంటి క్వశ్చన్ అన్ని కూడా నేను చేసినటువంటి సెలెక్షన్ చేసిన క్వశ్చన్ అన్ని కూడా అన్ని డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే సో మీకు అన్ని ప్రశ్నలపై అవగాహన ఉండాలి కాబట్టి నేను రిపీటెడ్ క్వశ్చన్ మళ్ళీ చెప్పి మీకు టైం వేస్ట్ చేయడం కంటే కూడా సో ప్రతి క్వశ్చన్ కూడా డిఫరెంట్ ఉండేది చూడడం జరిగింది ఇక్కడ. కాబట్టి సో ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ త్రిభుజం యొక్క భూమి ఎత్తులో నిష్పత్తి 3:2. ఆ త్రిభుజ వైశాల్యము 108 చదరపు సెంటీమీటర్లైన త్రిభుజము భూమి ఎత్తు ఇక్కడ. అయితే త్రిభుజం యొక్క భూమి ఎత్తుల నిష్పత్తి మనకి ఉంటుంది ఇక్కడ 3:2 కాబట్టి భూమి అంటే బి కాబట్టి సో బిని మనము నిష్పత్తి పోవాలని చేసాము చరరాశితో గుణిస్తాం కాబట్టి బి ఈజ్ ఈక్వల్ 3x తర్వాత హెచ్ ఈజ్ ఈక్వల్ మనం 2x అనుకుందాం మనము. అయితే మనకు వైశాల్యానికి ఫార్ములా అని చెప్పండి క్యాపిటల్ మీకు తెలుసు ఆల్రెడీ ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సో బి ఇంటూ హెచ్. మరి వైశాల్యం మనకి ఎంత 108 ఇచ్చినాడు కాబట్టి సో 108 ఇంటూ హాఫ్ 108 ఈక్వల్ ఇక్కడ సో హాఫ్ ఇంటూ బి అంటే ఎంత ఇక్కడ మనకి 3x తర్వాత హెచ్ అంటే ఎంత అయిపోయింది 2x అనమాట. ఇక్కడ 2 క్యాన్సల్ చేద్దాం మనము. అప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ 3x ఈజ్ ఈక్వల్ టు 108 కాబట్టి x ఎంత అవుతుందో అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 108 3 ఇక్కడ భాగిస్తారు కాబట్టి సో బై 3 ఇక్కడ 3 ఎక్కము సో 3 మూల 3 6 కాబట్టి x మనకి ఎంత అంటే 36కు సమానం కావడము జరిగింది. సారీ కొద్దిగా మిస్టేక్ చూడండి ఇక్కడ x ఇంటూ x ఉంది ఇక్కడ x స్క్వేర్ అవుతుంది ఇక్కడ. సో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36కు సమానం కావడం జరిగింది. ఇక్కడ x ఇంటూ x ఉంది ఇక్కడ 2 మాత్రం క్యాన్సిల్ చేయండి x ఇంటూ x అనమాట ఇక్కడ. సో 36కి సమానమైంది. అప్పుడు ఏమైతే చెప్పండి x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో 36 అయితే మరి x స్క్వేర్ 36 తప్ప x అంటే ఏంటి ఇక్కడ మనం దీని యొక్క వర్గమూలం కాబట్టి x ఏమొస్తుంది అప్పుడు మనకు 6 వస్తుంది అనమాట. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. మరి x 6 అయితే మరి భూమి అంటే ఇక్కడ మనకు 3x సమానం కాబట్టి 3 ఇంటూ x అంటే మనకి ఎంత వచ్చింది 6 వచ్చింది ఇక్కడ. సో 6 కాబట్టి ఇక్కడ 6 వచ్చింది ఇక్కడ 3 6 18 సెంటీమీటర్లు. అదేవిధంగా హెచ్ అంటే ఎంత 2 ఇంటూ 6 2 6 ఎంత చెప్పండి 12 సెంటీమీటర్లు కాబట్టి భూమి 18 సెంటీమీటర్లు ఎత్తేమో 12 సెంటీమీటర్లకు సమానం కావడము జరిగింది. ఇది కూడా టెట్లో వచ్చినట్టు క్వశ్చన్ చూడండి ఇది. సో ఒక త్రిభుజంలో ఎత్తు దాని భూమికి 2 రెట్లు అయితే త్రిభుజ వైశాల్యం 400 సెంటీమీటర్ స్క్వేర్ అయినప్పుడు త్రిభుజం యొక్క భూమి ఎంత అనేది ఇక్కడ. మరి ఎత్తు దాని భూమికి 2 రెట్లు కాబట్టి ఏం చేస్తాం మనము సో భూమిని ఫస్ట్ మనం x అనుకుంటే ఎత్తు ఏం కావాలప్పుడు మనకు ఎత్తనేటువంటిది సో దీనికి డబల్ కాబట్టి 2x కావాలన్నమాట. మరి ఏ అంటే ఎంత మనకి ఎంత 400 సెంటీమీటర్ స్క్వేర్ కాబట్టి 400 రాస్తున్నాయి ఇక్కడ. మరి చాలా ఈజీ క్వశ్చన్ ఇది. మరి త్రిభుజ వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఇంతకుముందు క్వశ్చన్ లాగా ఉంది. మరి ఏంటి ఎంత ఇక్కడ 400 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ బి అంటే ఎంత సో ఎక్స్ హెచ్ అంటే ఎంత 2x ఇక్కడ 2 క్యాన్సిల్ ఇక్కడ x స్క్వేర్ ఎంత అయిపోయినప్పుడు x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400. మరి 400 యొక్క వర్గమూలం ఎంత 20 కాబట్టి x ఏమొస్తుంది మనకి x ఈజ్ ఈక్వల్ టు 20 వస్తుంది. కాబట్టి x అంటే ఎంత ఇక్కడ భూమికి సమానం కాబట్టి సో భూమి 20 సెంటీమీటర్లు అవుతుంది. అదేవిధంగా ఎత్తు ఎంత అప్పుడు సో 2 ఇంటూ 20 22 చెప్పండి 40 కాబట్టి సో త్రిభుజం యొక్క ఎత్తు ఎంత మనకు 40 సెంటీమీటర్కి సమానం కావడం జరిగింది. కానీ మనకి అడిగిన భూమి కాబట్టి భూమి ఎంత ఇక్కడ 20 సెంటీమీటర్ అనమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ ఏముందంటే త్రిభుజం PQRలో PQ ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్లు PQ ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్లు సో PR ఈజ్ ఈక్వల్ 8 సెంటీమీటర్స్ PR అంటే ఇది 8 సెంటీమీటర్లు. అదేవిధంగా RT ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు RT అంటే కదా ఇక్కడ ఇది 6 సెంటీమీటర్లు. అయితే QS యొక్క విలువ ఎంత ఇక్కడ అయితే చూడండి ఇక్కడ త్రిభుజం PQRలో మనకు PQ భుజానికి లంబమైంది ఇక్కడ మనకు సో RT అనమాట. ఇక్కడ కోణం 90 కాబట్టి దీని ఏమంటారు ఇది భూమిగా తీసుకుంటే ఇది ఎత్తుగా తీసుకుంటాం మనము. అదేవిధంగా సో త్రిభుజం PQRలో PR భూమిగా తీసుకుంటే మనము సో QS ఎట్లుంది ఇక్కడ లంబంగా ఇక్కడ మనకు లంబం గుర్తించాడు కాబట్టి ఇది లంబం అనమాట. కాబట్టి మనం ఇది భూమి ఇది ఎత్తు అనుకున్నప్పుడు ఏమవుతుంది వైశాల్యము సో హాఫ్ ఇంటూ భూమి ఇక్కడ ఏమైతే చెప్పండి ఇక్కడ భూమి మనకు PQ అవుతుంది. సో ఎత్తు ఏమని చెప్పండి ఇప్పుడు ఇక్కడ RT అనమాట. కాబట్టి ఇలా తీసుకున్నప్పుడు మనము భూమి ఎత్తు అనమాట త్రిభుజ వైశాల్యం ఇది. అదేవిధంగా సో ఇలా తీసుకుంటే మనము ఇది భూమి తర్వాత ఇది ఎత్తు అనమాట. మరి
హాఫ్ ఇంటూ భూమి అంటే ఎంత చెప్పండి ఇక్కడ, సో పిఆర్కు సమానం అవుతుంది. ఎంత అంటే ఇక్కడ, సో క్యూఎస్ అనమాట. కాబట్టి ఈ విధంగా రెండు కూడా ఈ రెండు వైశాల్యాలు కూడా ఒకే త్రిభుజం యొక్క వైశాల్యాలు కాబట్టి ఆ రెండు వైశాల్యాలు సమానం ఉంటాయి. ఎందుకంటే సో ఒకే త్రిభుజం యొక్క వైశాల్యాలు కాబట్టి మనం ఎలాగ అనుకున్నాం, మనం వాటి యొక్క వచ్చే విలువ సమానం కాబట్టి ఈ విలువ సమానం అవుతుంది. చూడండి ఇక్కడ ఇందులో విలువలు ప్రతిక్షేపిద్దాం. దానికంటే ముందు ఇక్కడ హాఫ్ క్యాన్సిల్ చేద్దాం మనం. మరి పీక్యూ అంటే మనకి ఇచ్చిన కొలత ఎంత చెప్పండి ఇక్కడ, సో 4 సెంటీమీటర్లు ఇంటూ ఆర్టీ అంటే ఎంత ఇక్కడ, సో ఇది మొత్తం ఎంత 6 సెంటీమీటర్ కాబట్టి 6. తర్వాత ఇక్కడ పిఆర్ అంటే ఎంత మనకి 8 సెంటీమీటర్ ఇంటూ క్యూఎస్ అంటే ఎంత మనకి ఇచ్చిన ఇవ్వలే కాబట్టి క్యూఎస్ కనుక్కోవాలి మనం. క్యూఎస్ అంటే రాసిన ఇక్కడ. తర్వాత చూడండి ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. 4 ఎక్కము, సో 4 2 8 2 ఎక్కం 2 3 అనమాట. కాబట్టి మనకు వచ్చేటువంటి క్యూఎస్ బార్ యొక్క విలువ మనకి ఎంతంటే 3 సెంటీమీటర్లకు సమానం కావడము జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటే ఇక్కడ 10 సెంటీమీటర్ల భుజము 26 సెంటీమీటర్ల కర్ణం గల లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని. ఇక్కడైతే మనకు సో మీకు తెలుసు లంబకోణ త్రిభుజం ఇట్లా ఉంటుందన్నమాట. దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి కోణం మీద 90 డిగ్రీల కోణం, దీనికి ఎదురున్న భుజాన్ని ఏమంటారు కర్ణం అని అంటారు. దీని పేరు ఫర్ ఎగ్జాంపుల్ మనము సో ఏబిసి అనుకుంటే ఇందులో కర్ణం అంటే ఇక్కడ మనకు లంబకోణానికి ఎదురుగుండే భుజాన్ని కర్ణం అంటారు కాబట్టి దీని యొక్క పొడవు మనకి ఎంతంటే 26 సెంటీమీటర్లు అంట. తర్వాత ఒక భుజం ఎంత 10 సెంటీమీటర్లు కాబట్టి ఒక భుజం అంటే మనము సో ఫర్ ఎగ్జాంపుల్ బీసీ తీసుకున్నామా, బీసీ అంటే మనకి ఇది 10 సెంటీమీటర్లు అనమాట. అయితే దీని యొక్క భుజం పొడవు మనకి ఇవ్వలేదు ఇక్కడ, కానీ మనకు తెలుసు ఆల్రెడీ త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా లంబకోణ త్రిభుజం తీసుకుంటే ఏం చేస్తాం మనం, హాఫ్ ఇంటూ సో భూమి ఇంటూ ఎత్తుగా రాస్తాం మనం. ఇది భూమిగా తీసుకుంటాం, దీన్ని మనము ఎత్తుగా తీసుకుంటాం, కర్ణాన్ని లెక్కలోకి తీసుకోం మనం. కాబట్టి మనకి ఏం కావాలి ఇప్పుడు మనకు, సో ఇది బి అనుకుంటే హెచ్ కావాలి కాబట్టి హెచ్ అంటే మనకి ఏబికి సమానం కాబట్టి ఎలా కనుక్కుంటాం దాన్ని మనము పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కనుక్కుంటాం మనం. పైథాగరస్ సిద్ధాంతం అంటే కర్ణం యొక్క వర్గము మిగిలిన భుజాల వర్గాల మొత్తానికి సమానం కాబట్టి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనమాట. మరి ఏసీ అంటే మనకి 26 కాబట్టి 26 స్క్వేర్ అంటే ఏమొస్తుంది 676 వస్తుంది. తర్వాత ఏబీ అంటే ఎంత మనకి ఇవ్వలే కాబట్టి సో ఏబీ అలాగే పెట్టేద్దాం మనం ఏబీ స్క్వేర్. బీసీ అంటే ఎంత 10 కాబట్టి 10 స్క్వేర్ అంటే మనకి ఎంత వస్తుంది 100 వస్తుంది. మరి ఎల్హెచ్ఎస్లోకి వస్తే ఏమవుతుంది 100 తొలగి వస్తే మైనస్ వస్తుంది కాబట్టి 676 మైనస్ 100 అంటే ఎంత 576 వస్తుంది. ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ, సో ఏబీ స్క్వేర్కి సమానం అవుతుంది. అప్పుడు ఏబీ ఏమొస్తుంది చెప్పండి, సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు 576 యొక్క వర్గమూలం ఎంతకు సమానం అంటే 24కు సమానం అవుతుంది. గుర్తుపెట్టుకోవాలా, 676 ఏమో 26 యొక్క వర్గమూలము, 576 ఏమో 24 యొక్క వర్గమూలం కాబట్టి సో ఏబీ మనకి ఎంత అంటే 24 సెంటీమీటర్ కాబట్టి దీని యొక్క విలువ మనకి ఎంత వచ్చింది ఇక్కడ, సో 24 సెంటీమీటర్ రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈజీగా చేయొచ్చు మనం. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సో బి ఇంటూ హెచ్ కాబట్టి సో హాఫ్ ఇంటూ బి అంటే ఎంత అయిపోయాడు, బి అంటే 10 తీసుకున్నాం మనం, హెచ్ అంటే ఎంత తీసుకున్నాం ఇప్పుడు మనము 24 తీసుకోవాలి మనం. క్యాన్సల్ చేద్దాం మనము. సో 2 ఎక్కం 2 తర్వాత సో 2 12 24 12 10 ఎంత అయిపోయింది 120 కాబట్టి సో 120 సెంటీమీటర్ స్క్వేర్ కాబట్టి త్రిభుజ వైశాల్యం ఎంత అంటే మనకు 120 సెంటీమీటర్ స్క్వేర్కు సమానం కావడము జరిగింది. తర్వాత 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ ఏముందంటే 5 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు 13 సెంటీమీటర్లు భుజాలుగా గల త్రిభుజ భుజాల మధ్య బిందువులు కలపగా ఏర్పడిన త్రిభుజ వైశాల్యం ఎంత అని. ఇక్కడైతే చూడండి ఇక్కడ 5 సెంటీమీటర్లు 12 13 అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాలా కొన్ని పైథాగరస్ త్రికాలు అనమాట. కొన్ని 5, 12, 13 ఈ 3 విలువలు కూడా త్రిభుజం యొక్క లంబకోణ త్రిభుజానికి భుజాలు అవుతాయి. ఇందులో పెద్ద భుజం కర్ణం యొక్క పొడవు అవుతుంది, మిగతా భుజాలు 2 కూడా సో మిగతా భుజాలకు పొడవులు అవుతాయి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలా. సో సాధారణంగా కొన్ని మీరు పైథాగరస్ త్రికాలు కొన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు 3, 4, 5 కానీ 6, 8, 10 కానీ 5, 12, 13 కానీ ఇటువంటి గుర్తుపెట్టుకోవాలి మీరు. కాబట్టి ఈ 3 భుజాలు మనకు ఈ 3 భుజాల పొడవులు మనకు లంబకోణ త్రిభుజానికి భుజాలు అవుతాయి కాబట్టి మనం ఇక్కడ లంబకోణానికి గీయడం జరిగింది ఇక్కడ. మరి ఈ ఏబీ భుజం పొడవు 12 అనుకున్నాము, బీసీ భుజం పొడవు మనం 5 అనుకున్నాము, అదేవిధంగా ఏసీ భుజం పొడవు 13 సెంటీమీటర్లు అనుకున్నాము. ఈ 3 భుజాల యొక్క మధ్య బిందువులు ఏకి ఎదురుగున్నటువంటి మధ్య బిందువు ఎదుటి ఉన్నటువంటి భుజం యొక్క మధ్య బిందువు డి అనుకున్నా, దీని మధ్య బిందువు ఈ, దీని మధ్య బిందువు ఎఫ్ అనుకుంటే మనకు లోపల త్రిభుజము డిఈఎఫ్ ఏర్పడింది అనమాట. అయితే ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక త్రిభుజం యొక్క మధ్య బిందువులను కలిపితే ఏర్పడేటువంటి త్రిభుజం యొక్క వైశాల్యము పెద్ద త్రిభుజం యొక్క వైశాల్యంలో 4వ వంతు ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాం ఫస్ట్ మనము పెద్ద త్రిభుజమైనటువంటి త్రిభుజం ఏబిసి వైశాల్యం కనుక్కుంటాం మనము. త్రిభుజం ఏబిసి వైశాల్యం ఏం చెప్పండి, సో హాఫ్ ఇంటూ ఇక్కడ మనకి సేమ్ సూత్రం హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ కాబట్టి బి అంటే మీకు ఎంత 5 తీసుకుంటాం మనము. మరి హెచ్ అంటే ఎంత అయిపోయింది ఇక్కడ 12 తీసుకుంటాం కాబట్టి సో 2 ఎక్కం 2 6 5 6 ఎంత అయిపోయింది సో 30 అవుతుంది. కాబట్టి ఏ ఎంతంటే మనకు సో 30 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి మొత్తం పెద్ద త్రిభుజం యొక్క వైశాల్యం అంటే 30 సెంటీమీటర్ స్క్వేర్ లేదా 30 చదరపు సెంటీమీటర్లు అనమాట. మరి చిన్న త్రిభుజం డిఈఎఫ్ ఏదైతే ఉంటుందో త్రిభుజము సో మరి డిఈఎఫ్ వైశాల్యం అయితే చెప్పండి ఈ పెద్ద త్రిభుజం యొక్క వైశాల్యం 4వ వంతు ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాం మనం 1/4 ఇంటూ సో 30 రాస్తాం అన్నమాట. క్యాన్సల్ చేస్తే మనకి ఏమొస్తుంది అప్పుడు
సో 4 ఎక్కం 4, 4 ఏళ్ళ 28, మీకు 2 ఉంటుంది, పాయింట్ పెడితే 0 వస్తుంది కాబట్టి సో 4 5ల 20 కాబట్టి సో లోపలి త్రిభుజం యొక్క వైశాల్యం ఎంతంటే 7.5 సెంటీమీటర్ స్క్వేర్కు సమానం కావడము జరిగింది. సో ఇంతకుముందు చెప్పినటువంటి 7th క్వశ్చన్ మోడల్ కూడా సేమ్ ఇంతకుముందు ఏపీడిఎస్సి 2019 రావడం జరిగింది. అయితే కొద్దిగా విలువలు మార్చినాడు అనుకుంటా నేను. సో అదనమాట. తర్వాత 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏమంటే ఒక త్రిభుజం యొక్క భుజాలు 2a + 3b, b - a, 4a - 2b పొడవులు అనమాట. ఇవి ఈ 3 భుజాల పొడవులు త్రిభుజాన్ని యొక్క. అయితే దాని చుట్టుకొలత ఎంత అన్నాడు. మీకు తెలుసు చుట్టుకొలత అంటే ఇక్కడ ఏంది, త్రిభుజం యొక్క 3 భుజాల పొడవులు మొత్తమే మనకు చుట్టుకొలత అవుతుంది. కాబట్టి చుట్టుకొలత p = పెరిమీటర్ = 3 భుజాల పొడవులు మొత్తం కలపాలి మనము. 2a + 3b తర్వాత ప్లస్ ఎంత b - a తర్వాత ప్లస్ 4a - 2b. ఇవి 3 భుజాల పొడవులు మొత్తం అనమాట. తర్వాత ఇక్కడ సజాతి పదాలు కలిపితే మనకి ఏమొస్తుంది, 2a తర్వాత ఈ ప్లస్ 2a ప్లస్ 4a మొత్తం ఎంత ప్లస్ 6a అవుతుంది. ప్లస్ 6a మైనస్ 1a మొత్తం ఎంత అప్పుడు 5a అవుతుంది. అదేవిధంగా bని తీసుకుంటే మనం 3b ఒక b మొత్తం ఎంత 4b అవుతుంది. 4b - 2b ఎంత అయిపోయింది 2b అవుతుంది. కాబట్టి త్రిభుజం యొక్క చుట్టుకొలత మనకి ఎంతకు సమానం అంటే 5a + 2bకు సమానం కావడము జరిగింది. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినాడు ఇక్కడ 5 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు భుజాలుగా గల త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. అయితే ఈ 3 భుజాలు మనకి లంబకోణ త్రిభుజానికి భుజాలు కావు. అదేవిధంగా సో వీటి ఎత్తు మనకి ఇవ్వలేదు కాబట్టి ఏం చేస్తాం మనం సింపుల్గా మనము దీనిని మనము విషమబాహు త్రిభుజం యొక్క భుజాలుగా భావించి సో వీటి యొక్క వైశాల్యం కనుక్కుంటాం మనం. ఇందులో మొదటి భుజాన్ని ఏ అనుకుందాం మనము. a = 5 సెంటీమీటర్లు. అదేవిధంగా సో b = 7 సెంటీమీటర్లు, c = 8 సెంటీమీటర్లు అనుకున్నాము. అయితే దీన్ని ఏం చేస్తాం మనము హెరాన్ సూత్రం ఉపయోగించి మనం వైశాల్యం కనుక్కుంటాం మనము. హెరాన్ సూత్రం కనుక్కోవాలి ఫస్ట్ టైం కనుక్కోవాలి మనం ఎస్ కనుక్కోవాలి మనం. మరి ఎస్ అంటే చుట్టుకొలతల సగం కాబట్టి మరి ఎస్కు ఫార్మ్ ఏం చెప్పండి, a + b + c/2 కాబట్టి ఏ అంటే ఎంత 5 + b అంటే 7, c అంటే 8 బై ఎంత ఇక్కడ 2కు సమానం అవుతుంది. సో మొత్తం ఎంత ఉంటుంది ఇక్కడ 12 + 20, 20/2 అంటే ఎంత వస్తుంది అప్పుడు మీకు 10 వస్తుంది. కాబట్టి సో ఎస్సీ కూడా మనకి ఎంత వచ్చిందంటే 10 సెంటీమీటర్లు రావడము జరిగింది. మరి హెరాన్ సూత్రం ప్రకారం వైశాల్యానికి ఫార్మ్ అని చెప్పండి. క్యాపిటల్ A = సో రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c అనమాట. ఇది హెరాన్ సూత్రం ప్రకారము వైశాల్యానికి ఫార్ములా. మరి క్యాపిటల్ A = రూట్ ఆఫ్ s అంటే ఎంత ఇక్కడ 10 కాబట్టి 10. తర్వాత చూడండి ఇక్కడ s మైనస్ e అంటే ఇక్కడ మనకు a అంటే 5 కాబట్టి సో చూడండి సో a అంటే 5 కాబట్టి ఏం చేస్తాం మనము s మైనస్ e అంటే 10 మైనస్ 5 ఎంత వస్తుంది మనకు అప్పుడు 5 వస్తుంది. తర్వాత s మైనస్ b అంటే ఎంత 10 మైనస్ 7 అంటే 3. తర్వాత s మైనస్ c అంటే ఎంత 10 మైనస్ 8 అంటే ఎంత అప్పుడు 2 వస్తుంది అనమాట. ఇక్కడ రాష్ట్ర చూడండి ఇక్కడ. తర్వాత a = రూట్ ఆఫ్ ఇవి మొత్తం గుణిద్దాం మనము. సో 15 50, 50 ఇంటూ 53 150, 150 300 కాబట్టి మొత్తం మనకు వచ్చిందంటే 300 సో √300 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. దీని ఏం చేద్దాం మనము. సో a = రూట్ ఆఫ్ సో 100 ఇంటూ 3 రాసుకోవచ్చు మనము. మరి విడివిడిగా రాస్తే √100 ఇంటూ √3గా రాసుకుంటాం మనము. మరి √100 యొక్క వర్గమూలం ఎంత 10 కాబట్టి 10 ఇంటూ √3 కాబట్టి సో ఏ ఎంత అంటే మనకు 10√3 సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి ఇది త్రిభుజం యొక్క వైశాల్యం కావడము జరిగింది. నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూడండి. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. ఇచ్చినట్టు ఇక్కడ సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 12√3 సెంటీమీటర్లు అయితే దాని యొక్క వైశాల్యం ఎంత ఇక్కడ మనకు తెలుసు. సమబాహు త్రిభుజం అన్ని భుజాలు సమానం అంటే కదా దానికి చుట్టుకొలత ఏం తీసుకుంటాం మనం సింపుల్గా 3a తీసుకుంటాం మనం. 3a కూడా ఎంత ఇక్కడ చుట్టుకొలత మనకు 12√3 కాబట్టి సో 12√3 అనమాట. ఇక్కడ 3 ఎక్కడ పోతే భాగిస్తుంది కాబట్టి క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది 3 × 3 3 4 12 కాబట్టి సో మనకు సమబాహు త్రిభుజం యొక్క భుజం ఎంత అంటే 4√3 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. కానీ మనకేమడిగింది ఇక్కడ సో దానికి వైశాల్యం ఎంత అన్నాడు. మరి మీకు తెలుసు సమబాహు త్రిభుజ వైశాల్యం ఫార్ములా a = √3/4a² కాబట్టి √3/4 మరి ఏ అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ 4√3 కాబట్టి 4√3 స్క్వేర్ అంటే ఏమొస్తుంది 2 సార్లు గుణించాలి కాబట్టి 4√3 ఇంటూ 4√3 ఇక్కడ ఒక 4 క్యాన్సల్ చేద్దాం మనం. తర్వాత a = మరి ఇక్కడ చూడండి ఇక్కడ √3 ఇంటూ √3 ఏమవుతుంది ఒక 3 అవుతుంది. ఇక్కడ ఈ 2 √3 గుణిస్తే మనకి ఏమొస్తుంది ఒక 3 వస్తుంది అనమాట. ఇంటూ తర్వాత 4 ఉంది ఇక్కడ 4 అలాగే ఉంటుంది. తర్వాత ఇంకేముంది ఇక్కడ √3 ఉంది కాబట్టి సో √3 కాబట్టి మొత్తం మనకి మిగిలిన విలువలు మనకి ఏమంటే √3 ఇంటూ √3 3 4 తర్వాత √3 అనమాట. కాబట్టి ఈ మొత్తం మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 3 4 12 తర్వాత √3 కాబట్టి మొత్తం మీద మనకు సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఏంటంటే 12√3 సెంటీమీటర్ స్క్వేర్ లేకపోతే చదరపు సెంటీమీటర్కు సమానం కావడము జరిగింది.
ఇది కూడా ఏపీటీఎస్సీ 19 క్వశ్చన్ అనమాట. ఇది కూడా 19 క్వశ్చన్ ఇది కూడా. అయితే ఇంతకుముందు క్వశ్చన్కి ఇది రివర్స్ ఉందన్నమాట. ఇది ఇక్కడ ఏమిచ్చిందంటే సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చినాడు ఇక్కడ. అయితే దాని చుట్టుకొలత ఎంత అన్నాడు. మరి సమబాహు త్రిభుజ వైశాల్యం ఎంత? సమబాహు త్రిభుజ వైశాల్యం 16√3 సెంటీమీటర్లు. దాని చుట్టుకొలత ఎంత అన్నాడు ఇక్కడ. మరి సమబాహు త్రిభుజ వైశాల్యము ఏ ఈజ్ ఈక్వల్ టు √3/4 ఏ స్క్వేర్గా రాసుకుంటాం కాబట్టి మనము. మరి ఏ అంటే మనకి ఎంత ఇచ్చినాడు ఇక్కడ 16 కాబట్టి 16√3 కాబట్టి ఇక్కడ రాసు చూడండి. ఇక్కడ 16√3 ఈక్వల్ ఎంత √3/4 ఏ స్క్వేర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ √3 క్యాన్సల్ చేద్దాం మనము. అప్పుడు అవతల పోతే ఏం చేస్తారు గుణిస్తారు కాబట్టి 4 16 64 కాబట్టి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 వస్తుంది. దీని నుంచి ఏమొస్తుంది చెప్పండి. 64కు వర్గమూలం ఎంత 8కి సమానం కాబట్టి 8 వస్తుంది అనమాట. సమబాహు త్రిభుజం యొక్క భుజం ఎంత మనకి 8 సెంటీమీటర్కి సమానం కావడం జరిగింది. అయితే చుట్టుకొలత ఫార్ములా చెప్పండి 3 × A. సమబాహు త్రిభుజం యొక్క అన్ని భుజాలు సమానం అంటే కూడా చుట్టుకొలత ఎందుకు 3 × A కాబట్టి. సో 3 × A అంటే 8. సో 3 ఎంబులు ఎంత 24 సెంటీమీటర్లు కాబట్టి సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత మనకి 24 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. తర్వాత 12th క్వశ్చన్ చూడండి. ఇది మనకు టీఎస్ టెట్ 2017లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఇది సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 24 సెంటీమీటర్లు. అయితే దానికి ఎత్తు ఎంత అన్నాడు. సేమ్ ఇంతకుముందు లెక్క లేకుండా కూడా. మరి చుట్టుకొలత ఫార్ములా 3A కాబట్టి 3A ఈజ్ ఈక్వల్ టు 24 అయితే మరి ఏ ఎంత చెప్పినప్పుడు 8 వస్తుంది ఇక్కడ కూడా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు. అయితే మనకి ఏమడిగింది ఇక్కడ. సో ఎత్తు ఎంత అన్నాడు. మరి ఎత్తు ఫార్ములా సమబాహు త్రిభుజం ఎత్తుకు ఫార్ములా ఇంతకుముందు చెప్పడం జరిగింది మీకు సూత్రం. మీకు H ఈజ్ ఈక్వల్ టు సో √3/2 ఏకి సమానం అవుతుంది. మరి √3/2 ఇంటూ ఏ అంటే ఎంత 8 కాబట్టి 8 రాసిన ఇక్కడ 2 ఎక్కం 2 4. అప్పుడు మనకి ఏముంటుంది ఇక్కడ √3 × 4 అంటే 4√3 రాయవచ్చు. కాబట్టి హెచ్ ఎంత మనకు 4√3 సెంటీమీటర్లకు సమానం కావడము జరిగింది. దయచేసి మీకు వీడియో ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఒక చిన్న లైక్ చేయండి మీరు. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు 13th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 13వ క్వశ్చన్ ఏముందంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం 1800 సెంటీమీటర్ స్క్వేర్. అయితే దాని యొక్క ఎత్తు ఎంత అన్నాడు ఇక్కడ. మనకి ఇచ్చిన కండిషన్ ఇక్కడ ఏముందంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాలు సమానం ఉన్నాయంట. అయితే దాని వైశాల్యం ఎంతంట. ఇక్కడ త్రిభుజం ABC తీసుకుందాం మనం. ఇక్కడ మనకు 2 భుజాలు సమానం కాబట్టి కర్ణం పెద్దగా కూడా పక్కన పెట్టేసి మనము మిగతా 2 భుజాలు సమానం ఉంటాయి కాబట్టి వీటి కొలతలు తీసుకున్నాం మనము. ఈ ఒక్కొక్క కొలతను మనం x అనుకున్నాం మనం. ఇది x అనుకున్నాం మనము. మరి యాక్చువల్గా ఇది భూమిది ఎత్తు అనమాట. భూమి కూడా x ఉంది, ఎత్తు కూడా hకి సమానం అనుకున్నాం మనం. అయితే దాని ఎత్తు అంటే AB యొక్క పొడవు ఎంత అన్నాడు ఇక్కడ. మరి లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా A ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా ½ × B × H, ½ × భూమి ఇంటూ ఎత్తు అనమాట. తర్వాత ఏ అంటే ఎంత మనకి ఎంత 1800 కాబట్టి 1800. సో ఈక్వల్ టు 1/2 ఇంటూ B అంటే ఎంత x, H అంటే కూడా xకి సమానం అవుతుంది. యువతల కోసం ఏం చేస్తారు 2 గుణిస్తారు కాబట్టి 1800 × 2 ఎంత చెప్పండి 3600కి సమానం కావడం జరిగింది. ఇక్కడ x × x అంటే ఎంత x² సమానం కావడం జరిగింది. మరి x² యొక్క విలువ ఎంత 3600. మళ్ళీ x అంటే ఏమొస్తుంది చెప్పండి 3600కు వర్గమూలం ఎంత సమానం 60కి సమానం అవుతుంది. ఎందుకంటే 60 × 60 ఎంత 3600 కాబట్టి x అంటే మనకి 60 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. మరి x అంటే ఏంటి ఇక్కడ ఈ త్రిభుజం యొక్క ఎత్తు లేదా భూమి 2 సమానమనే కాబట్టి సో అప్పుడు ఎత్తు ఎంత మనకి h ఈజ్ ఈక్వల్ టు మనకు 60 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. అదేవిధంగా భూమి కూడా మనకు 60 సెంటీమీటర్లకు సమానం కావడము జరిగింది. ఇవి దాదాపుగా సో త్రిభుజాల వైశాల్యాలను చుట్టుకొలతమైనటువంటి ప్రతి మోడల్లో ఒక్కొక్క క్వశ్చన్ మీకు చెప్పడం జరిగింది. సో కాబట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోను షేర్ చేయండి. మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.